Hi, hello, my dear students. Welcome to our channel Rajesh Biology, and I'm Rajesh MSc Zoology. So today our topic is contraceptive methods. So barrier methods. Barrier, the name it itself indicates. It is going to act like a barrier. Sperm cell ni ova ni meet అవ్వకుండా అక్కడ ప్రివెంట్ చేసేది బ్యారియర్ మెథడ్. బ్యారియర్ మెథడ్స్లో ఓమ్ స్పర్మ్స్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫిజికల్ మీటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యారియర్స్. ఇందులో మెయిన్ వచ్చేసి కండోమ్స్. Condoms are barriers made up of thin rubber latex sheath that are used to cover the penis in the male or vagina and cervix in the female. ఇది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఇక్కడ ఓన్లీ మేల్స్ ఆర్ కండోమ్స్, బట్ ఫిమేల్ కండోమ్స్ ఆర్ ఆల్సో దేర్. ఫిమేల్ కండోమ్స్ ఆర్ నౌన్ యాజ్ ఫెమిడోమ్స్. ఫిమేల్ కండోమ్స్ని ఫెమిడోమ్స్ అంటారు. అవి ఫెమిడోమ్స్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. కండోమ్ ఫర్ ఫిమేల్, హియర్ ఇట్ ఈస్ ద ఫెమిడోమ్. ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్, బ్యారియర్ కాంట్రాసెప్టివ్ మెథడ్ మెయిన్గా ఈ ఫిమేల్ కండోమ్ అండ్ మేల్ కండోమ్ దే కెన్ ప్రివెంట్ ఫ్రమ్ ఎస్టీడీస్ ఆల్సో. ఎస్టీడీస్ నుంచి కూడా ప్రివెంట్ చేయగలుగుతాయి. సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఫెమిడోమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డయాఫ్రమ్ కానీ లేదంటే వాల్ట్ కానీ ఇవన్నీ కూడా సెర్వికల్ క్యాప్ కానీ ఓన్లీ సెర్విక్స్ని మాత్రమే కవర్ చేస్తాయి అవి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వెజైనాని కూడా కవర్ చేస్తుంది కాబట్టి ఎస్టీడీస్ నుంచి ప్రివెంట్ చేయగలుగుతుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ కాయిటస్ సో దట్ ఎజాక్యులేటెడ్ సెమెన్ వుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఫిమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్. సో ఇలా ఇది స్పర్మ్ సెల్స్ని ఓవాని మీట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. దిస్ కెన్ ప్రివెంట్ కాన్సెప్షన్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. కాన్సెప్షన్కి కంప్లీట్ ఆపోజిటే కాంట్రాసెప్షన్. కాంట్రాసెప్షన్ అనేది కాన్సెప్షన్కి ఆపోజిట్. కాన్సెప్షన్ అంటే ఏంటి? బికమింగ్ ప్రెగ్నెంట్ ఈజ్ కాల్డ్ కాన్సెప్షన్. లైక్ ఫెర్టిలైజేషన్ని కాన్సెప్షన్ అంటారు, ఫెర్టిలైజేషన్ని కాన్సెప్షన్ అంటారు. ఆ ఫెర్టిలైజేషన్ వల్ల ఫామ్ అయిన పిండాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని కాన్సెప్టస్ అంటారు. ఫామ్ అయిన దాన్ని కాన్సెప్టస్ అంటారు, ఆ ప్రాసెస్ని కాన్సెప్షన్ అంటారు. ఈ కాన్సెప్షన్ని ప్రివెంట్ చేసేవే కాంట్రాసెప్టివ్ మెథడ్స్. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ వచ్చేసి బ్యారియర్ మెథడ్. ఇందులో వెరీ ఇంపార్టెంట్ బిట్ నిరోధ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ద ఫేమస్ బ్రాండ్ ఫర్ మేల్ కండోమ్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫిమేల్, ఇట్ ఈస్ ఫర్ ద మేల్ కండోమ్స్, ఈజ్ నిరోధ్. Nirodh is a popular brand of condom for the male. Okay, this is important bit here. Next, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ నిరోధ్ సంబంధించిన యాడ్స్ వచ్చేవి ఇంతకుముందు. ఇది ఒక నిరోధ్ యాడ్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాడ్ ఇది. ఓకే, పాపులర్ బ్రాండ్ నేమ్. సో కండమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ ప్రివెంట్స్ ద ఫిజికల్ మీటింగ్ ఆఫ్ ఓవా అండ్ స్పర్మ్. ఇది మెయిన్, దట్స్ వై దాని బ్యారియర్ అంటాం. ఇది మెయిల్ అయితే కనుక దానికి నిరోధ్ బ్రాండ్ అనేది ఫేమస్ బ్రాండ్. అండ్ అనే ఫిమేల్, ఇక్కడ మేల్లో ఇది పెనిస్ని కవర్ చేస్తుంది, ఇక్కడ ఫిమేల్లో వచ్చేసి ఇది వెజైనా అండ్ సెర్వెక్స్ని కవర్ చేస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, నిరోధ్ is a popular brand of male condom, and it can prevent, condoms can prevent STDs also. STDs also can prevent by the condoms. Not all the barrier methods, very important statement type of questions they will ask. నెక్స్ట్, కండోమ్స్ యూజ్ చేసే విధానం ఇదంతా కూడా డిస్కస్ చేద్దాం. యూజ్ ఆఫ్ కండోమ్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ డ్యూ టు ఇట్స్ ఎడిషనల్ బెనిఫిట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ దేర్ యూజర్ ఫ్రమ్ ద కంట్రాక్టింగ్ ఎస్టీడీస్ అండ్ ఎయిడ్స్. మనకి మాస్క్ అనేది ఫేస్ మాస్క్ మొన్న కరోనా కన్నా ముందు నుంచి ఉంది. మాస్క్, శానిటైజర్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ కరోనాతో అది పాపులర్ అయింది. అలా కండోమ్స్ అనేవి ఎయిడ్స్ని కనిపెట్టడానికన్నా ముందు నుంచి ఉన్నాయి కండోమ్స్ అనేవి, బట్ అది ఎయిడ్స్ వచ్చిన తర్వాత పాపులర్ అయింది. ఎందుకంటే ఎయిడ్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది కండోమ్. బోత్ ద మేల్ అండ్ ఫిమేల్ కండోమ్స్ ఆర్ డిస్పోజబుల్, కెన్ బి సెల్ఫ్ ఇన్సర్టెడ్ అండ్ దేర్ బై ది దట్ it will give the user privacy, it will protect the user's privacy.
సో ఇవి సెల్ఫ్ ఇన్సర్టెడ్, ఇది ఒక బెనిఫిట్. ఇప్పుడు ఐడియల్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో ఇది కూడా ఒక పాయింట్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఇది ఎస్టీడీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ పర్సన్ యొక్క సెక్సువల్ అర్జ్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూ చేస్తుంది అండ్ ఇది యూజర్ ప్రైవసీని మెయింటైన్ చేస్తుంది. ఎవరో వచ్చి డాక్టర్ ఇన్సర్ట్ చేయాలనేది ఏం లేదు. Diaphragms, cervical caps, walls are also barrier made of rubber that are inserted into the female reproductive tract to cover the cervix during the coitus. ఇది ఇందాకది ఇక్కడికి వచ్చేసినట్టుంది, నేను అది అబ్జర్వ్ చేయలేదు, సారీ ఫర్ దట్. ఓకే, సో హియర్ కాయిటస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ థింగ్ ఏంటి అంటే డయాఫ్రమ్స్, సెర్వికల్ క్యాప్స్, వాల్స్ కూడా బ్యారియర్ మెథడ్సే, కానీ ఇవి ఎస్టీడీ నుంచి ప్రొటెక్ట్ చేయవు, ఇవి ఎస్టీడీ నుంచి ప్రొటెక్ట్ చేయలేవు. అండ్ ఇవి సెల్ఫ్ ఇన్సర్టెడ్ కాదు, ఇందులో చాలా వరకు కొన్ని సెల్ఫ్ ఇన్సర్టెడ్, కొన్ని ఏమో డాక్టర్స్ ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. అంటే సెల్ఫ్ ఇన్సర్టెడే, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ లైక్ కండోమ్స్. Okay, diaphragm, cervical caps and walls are also barrier made of rubber that are inserted into the female reproductive tract cover the cervix, not the vagina. Condom, vagina and cervix, ఇది ఓన్లీ cervix. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది diaphragm. నెక్స్ట్, along with this barrier methods, we like persons are going to use the spermicidal creams, spermicidal gels, ఇవి యూస్ చేస్తారు. ఇవి యూస్ చేయడం ద్వారా ఏంటంటే కాంట్రాసెప్టివ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం. కాంట్రాసెప్షన్ అంటే మేల్ ఫిమేల్ గ్యామెట్స్ని ఫ్యూజ్ అవ్వకుండా, ఫెర్టిలైజేషన్ జరగకుండా ఆపేదాన్ని కాంట్రాసెప్షన్ అంటారు. టు ఇంక్రీజ్ దట్ కాంట్రాసెప్టివ్ ఎఫిషియన్సీ, they are going to use this type of spermicidal creams and gels. They prevent conception by blocking the entry of sperms through the cervix. ఏవి క్యాప్స్ అండ్ ఇవన్నీ కూడా దే ఆర్ రీయూజబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కండోమ్స్ అనేవి డిస్పోజబుల్. స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ఆల్ ద బ్యారియర్ మెథడ్స్ ఆర్ రీయూజబుల్, ఆల్ ద బ్యారియర్ మెథడ్స్ ఆర్ డిస్పోజబుల్, లైక్ దట్. అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. సో ఆల్ ఆర్ నాట్. cervical క్యాప్స్, డయాఫ్రమ్స్, వాల్స్ ఇవన్నీ రీయూజబుల్. కండోమ్స్ డిస్పోజబుల్. సెర్వికల్ క్యాప్స్ ఇవన్నీ కూడా ఓన్లీ సెర్విక్స్ని కవర్ చేస్తాయి, డయాఫ్రమ్స్ ఇవన్నీ కూడా. బట్ కండోమ్స్ కవర్ ద వెజైనా అండ్ సెర్విక్స్ ఆల్సో. కండోమ్స్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద ఎస్టీడీస్, బట్ ఈ సెర్వికల్ క్యాప్స్ ఇవన్నీ కూడా ఎస్టీడీ నుంచి ప్రొటెక్ట్ చేయలేవు. టు ఇంక్రీజ్ ద కాంట్రాసెప్టివ్ ఎఫిషియన్సీ, స్పెర్మిసైడల్ క్రీమ్. సైడల్ మీన్స్ కిల్లింగ్, యునో సూసైడ్ అని, లేదా మ్యాట్రిసైడ్, ప్యాట్రిసైడ్, పెస్టిసైడ్, హెర్బిసైడ్. సైడ్ మీన్స్ కిల్లింగ్. స్పర్మిసైడల్, కిల్లింగ్ ద స్పర్మ్ సెల్స్. అవి స్పర్మ్ సెల్స్ని కిల్ చేసే క్రీమ్స్, జెల్లీస్, ఫోమ్స్ ఇవన్నీ కూడా యూస్ చేస్తారు. ఎందుకు అంటే టు ఇంక్రీజ్ ద కాంట్రాసెప్టివ్ ఎఫిషియన్సీ. ఒకవేళ ఇది ఫెయిల్ అయినా స్పర్మ్ సెల్స్కి కెపాసిటీ తగ్గించేస్తే అవి ఫెర్టిలైజేషన్ చేయలేవు అనేసి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, డయాఫ్రమ్ ఇలా ఉంటుంది, ఇది సెర్వికల్ క్యాప్, ఇది వాల్ట్ క్యాప్. సో ఇక్కడికి వచ్చిన స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్పర్మ్ సెల్స్. ఆ స్పర్మ్ సెల్స్ సెర్విక్స్ని క్రాస్ చేయలేవు, ఎందుకంటే సెర్విక్స్ అనేది కవర్ అయిపోయి ఉంది. సెర్విక్స్ని క్రాస్ చేస్తేనే దే కెన్ రీచ్ ద fallopian tube and to fertilize the ovum. The main points of this barrier methods is we can divide that barrier methods into two, like disposable, reusable. Reusable వచ్చేసి వాల్ట్, cervical cap, diaphragm. డిస్పోజబుల్ వచ్చేసి కండోమ్స్. కండోమ్స్ దే కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎస్టీడీస్, ఇవి ఎస్టీడీస్ నుంచి ప్రొటెక్ట్ చేయలేవు. ఈ రెండు కండిషన్స్లో కూడా ఈ రెండు కూడా బ్యారియర్ మెథడ్సే. ఈ రెండు కండిషన్స్లో కూడా స్పెర్మిసైడల్ క్రీమ్స్, ఫోమ్స్, జెల్లీస్ ఇది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఐయుడీస్ వచ్చేటప్పటికి ఇంట్రాయూటరైన్ డివైజెస్. వీటిని ఏమంటాం మనం? ఇంట్రాయూటరైన్ డివైజెస్. ఈ నేమ్లోనే ఉంది. ఇవి ఇంట్రా మీన్స్ లోపల, యూటరైన్ మీన్స్ యూట్రస్ లోపల, డివైస్. ఇది యూటరైన్ లోపల పెట్టే డివైజెస్.
ఇవి డాక్టర్స్ కానీ ఎక్స్పర్ట్ నర్సెస్ కానీ ఇన్సర్ట్ చేస్తారు త్రూ ద వెజైనా. దెర్ ఈజ్ నో డిసెక్షన్. ఇది యూట్రస్లోకి పెట్టడానికి డిసెక్షన్ లాంటిది ఏం చేయనవసరం లేదు. త్రూ ద వెజైనా డాక్టర్స్ ఆర్ ఎక్స్పర్ట్ నర్సెస్ దీన్ని అందులో యూట్రస్లో ఫిక్స్ చేస్తారు. ఈ వీటిని లూప్స్ అని కూడా అంటాం. ఐయుడీస్ ఆర్ కాల్డ్ లూప్స్ ఆర్ స్పైరల్స్ ఆర్ రింగ్స్ ఆర్ బోస్ షీల్డ్స్ ఆర్ టీఎస్ డిపెండింగ్. ఇట్ ఈస్ లైక్ టీఎస్. ఇవన్నీ కూడా దేని మీద అంటే డిపెండింగ్ అపాన్ ద షేప్. అదొక లూప్లో ఉందా, ఇలా ఉంటే అది లూప్. ఓకే. ఆర్ స్పైరల్గా ఉందా, ఇలా ఆర్ రింగ్లా ఉందా, ఆర్ టీ షేప్లో ఉంటే కనుక దాన్ని టీస్ అంటారు. కాపర్ టీ, మల్టీలోడ్ 375 ఇవన్నీ కూడా టీ షేప్లో ఉంటాయి, టీస్. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ బేస్డ్ ఆన్ ద షేప్. These intrauterine devices are presently available as the 3 types. వెరీ ఇంపార్టెంట్. వీటి నుంచి ఖచ్చితంగా ఒక నీట్ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఐయుడి నుంచి అడుగుతున్నాడు. ఈ ఇయర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు సిలబస్ కొంచెం రెడ్యూస్ అయింది కాబట్టి అడిగే ఎక్స్ట్రా క్వశ్చన్ రిప్రొడక్టివ్ హెల్త్ నుంచే ఉండొచ్చు అనే పాజిటివ్ థింకింగ్గా ఉన్నట్లయితే కనుక ఐయుడి నుంచే 2 క్వశ్చన్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఐయుడి నుంచి, నో డౌట్. ఒకవేళ ఐయుడి నుంచి క్వశ్చన్ రాలేదు అంటే ఇది నీట్ పేపర్ కాదని చెప్పుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ ఇది. నాన్ మెడికేటెడ్ ఐయుడి, కాపర్ రిలీజింగ్ ఐయుడి, హార్మోన్ రిలీజింగ్ ఐయుడి. నాన్ మెడికేటెడ్ దీన్నే మనం ఇనర్ట్ ఐయుడీస్ అంటాం. వెరీ ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లో లేదు ఈ పాయింట్. వీటినే ఇనర్ట్ ఐయుడీస్ అంటాం. ఎగ్జాంపుల్ లిపిస్లోపు. కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ కాపర్ టీ, కాపర్ 7, మల్టీలోడ్ 375. వీటన్నిటి కూడా మీకు నేను పిక్చర్స్తో సహా చూపిస్తాను. వాటి యొక్క ఫంక్షన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. హార్మోన్ రిలీజింగ్ ఐయుడి ప్రొజెస్టసెర్ట్ LNG-20. ఈ LNG-20నే లెవనోజెస్ట్రాల్ అంటాం. లెవనోజెస్ట్రాల్ 20 ఇందులో ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. ఓకే, లెవనోజెస్ట్రాల్ 20. సో నాన్ మెడికేటెడ్ ఐయుడి చూద్దాం. దీని పేరే లిపిస్ లూప్. ఇది లూప్లా ఉంటుంది, మీరు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది లిపిస్ లూప్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పాలీఇథిలీన్ impregnated with barium sulfate. Barium sulfate or stainless steel. It is made up of stainless steel. లిపిస్ లూప్. లిపిస్ లూప్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది యొక్క ఫంక్షన్ మనం చూద్దాం. ఓకే. అండ్ ద ఎగ్జాక్ట్ మెకానిజం ఆఫ్ ద ఇనర్ట్ ఐయుడి కాంట్రసెప్షన్ ఈజ్ నాట్ సో క్లియర్. ఇది ఎలా చేస్తుంది, నాన్ మెడికేటెడ్ ఐయుడి ఫంక్షన్ ఏంటి అన్నది ఇప్పటికీ కూడా మనకి ఐడియా లేదు. ఇది ఇంపైర్మెంట్ ఆఫ్ స్పెర్మ్ అసెంట్. దెర్ ఈజ్ ఎ క్విక్ ట్యూబల్ motility resulting in premature migration of fertilized eggs into the uterus before it is ready for the receiving. Histological and biochemical changes in endometrium which have gametotoxic and spermicidal effect. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏం చేస్తుంది అంటే ట్యూబల్ మొటిలిటీని ఎక్కువగా చూపించి అలానే స్పర్మ్ ఎసెంట్ని, ఎసెంట్ అంటే తెలుసు కదా, అసెండింగ్ లింబ్, లైక్ స్పర్మ్ సెల్స్ పైకి ఈదుకుంటూ వెళ్తూ ఉంటాయి, వాటిని ఇది స్టాప్ చేస్తుంది. దాని యొక్క స్పర్మ్ మొటిలిటీని తగ్గిస్తుంది. ఇట్ డిక్రీజెస్ ద స్పర్మ్ మొటిలిటీ. అండ్ హిస్టలాజికల్ బయోకెమికల్ చేంజెస్ ఇన్ ద ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అనేది అప్పటికే సెక్రెటరీ ఫేజ్లో ఉంటుంది. ఒకవేళ అది ఫెర్టిలైజేషన్ టైం అయితే కనుక ఎండోమెట్రియం అనేది సెక్రెటరీ ఫేజ్లో ఉంటుంది. అందులో కొన్ని బయోకెమికల్ చేంజెస్ చేస్తుంది. టిష్యూ చేంజెస్ అంటే ఎండోమెట్రియం వాల్ని ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద ఇంప్లాంటేషన్కి సూటబుల్ కాకుండా అన్సూటబుల్గా చేసేస్తుంది, విచ్ హ్యావ్ ద గ్యామెటోటాక్సిక్ అండ్ స్పెర్మిసైడల్ ఎఫెక్ట్. సో యుట్రస్ అనేది నార్మల్గా రెడ్ కార్పెట్. జనరల్గా ఫెర్టిలైజేషన్ టైంలో స్పర్మ్ సెల్స్ యుట్రస్లోకి ఎంటర్ అవుతుంటే యూట్రస్ దాన్ని వెల్కమ్ చేస్తుంది. వెజైనా అయితే ఆపుతుంది, కానీ యూట్రస్ అనేది ఒక రెడ్ కార్పెట్ని పరిచి స్పర్మ్ సెల్స్ని ఇన్వైట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద స్పర్మ్ మొటిలిటీ టు రీచ్ ద ఫాలోపియన్ ట్యూబ్. ఇది జనరల్గా జరిగేది. బట్ ఎప్పుడైతే ఇక్కడ ఒక లిపిస్ లూప్ ఉందో ఇదేం చేస్తుందంటే యూట్రస్ని అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్. అన్సూటబులే కాదు, ఇట్ రిలీజెస్ సమ్ టైప్ ఆఫ్ కెమికల్స్. దట్ కెమికల్స్ విల్ కిల్ ద స్పర్మ్ సెల్స్ ఆల్సో. గ్యామెట్ని చంపేసే గ్యామెటోటాక్సిక్ కెమికల్స్ని రిలీజ్ చేసేలాగా ఇది యూట్రస్ని ప్రేరేపిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ లిపిస్ లూప్. ఇది ఒక లూప్లో ఉంటుంది అండ్ ఇది యూట్రస్ని కొన్ని చేంజెస్ చేస్తుంది. అది బయోకెమికల్ చేంజెస్
and histological changes. Histological changes for unsuitable for implantation. Unsuitable for implantation. అలానే కెమికల్ చేంజెస్ వచ్చేసి బయోకెమికల్ చేంజెస్ వచ్చేసి స్పెర్మిసైడల్ ఆర్ గ్యామెటోటాక్సిక్ సబ్స్టాన్సెస్. అండ్ ఇట్ డిక్రీజెస్ ద స్పోమెసెంట్, స్పోమ్ సెల్స్ ఏదకుండా దాన్ని తగ్గించేస్తుంది. నెక్స్ట్ కాపర్ ఐయుడీస్, వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ ఐయుడీస్ మెయిన్లీ. ఇన్ దట్ కాపర్ ఐయుడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 3 రకాల కాపర్ ఐయుడీస్ ఉన్నాయి. కాపర్ టీ అండ్ మల్టీలోడ్ 375, కాపర్ 7. ఇది టీ, ఎందుకంటే టీ షేప్లో ఉంటుంది కాబట్టి వీటిని టీస్ అంటారు, కాపర్ టీస్ అంటారు. ఓకే, అలానే కాపర్ 7, ఇది 7 షేప్లో ఉంది. మల్టీలోడ్ 375, దీంట్లో కాపర్ అయాన్స్ ఉంటాయి. ఆ కాపర్ అయాన్స్ ఏం చేస్తాయంటే స్పర్మ్ సెల్ మొటిలిటీని తగ్గించేస్తాయి. కాపర్ వచ్చేసి అక్కడ ఉండే ఈ కాల్షియం వాటితో బైండ్ అవడం వల్ల ఈ స్పర్మ్ సెల్ ఎబిలిటీ ఏదైతే ఉందో, ఈదగలిగే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో, మొటిలిటీ ఎబిలిటీ, దాన్ని తగ్గిస్తాయి. దీస్ హ్యావ్ అయోనైజ్డ్ కాపర్ అయాన్స్ ఉంటాయి. దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ దట్ కాపర్ అయాన్స్. ఇట్ హ్యాస్ ఎ లోకల్ యాంటీ ఫెర్టిలిటీ ఎఫెక్ట్ బై బ్రింగింగ్ అబౌట్ రిలీజ్ ఆఫ్ టాక్సిక్ సైటోకైన్స్ని రిలీజ్ చేయడం కోసం వీలుగా యాంటీ ఫెర్టిలిటీ ఎఫెక్ట్ ఇది చూపిస్తుంది, అంటే అగెనెస్ట్ టు ద ఫెర్టిలిటీ. అండ్ ఇది ఏం చేస్తుందంటే అక్కడ ఉండే లోకల్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి సైటోకైన్స్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. దే సప్రెస్ ద స్పర్మ్ మొటిలిటీ, ఇది డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్. సప్రెస్ ద స్పర్మ్ మొటిలిటీ అండ్ దేర్ బై ఎబిలిటీ టు ఫెర్టిలైజ్ ద ఓవమ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ లైన్. అండ్ ఉన్న 3 టైప్స్ ఆఫ్ ఐయుడీస్లో హార్మోన్ రిలీజింగ్, కాపర్ రిలీజింగ్, నాన్ మెడికేట్ ఐయుడీలో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఎఫిషియంట్ ఐయుడి కాపర్ రిలీజింగ్ ఐయుడి. దీన్ని మనం ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్గా కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్. ఓకే, the device is to be replaced after 3 to 5 years when copper release becomes scanty due to the calcium deposition. ఇప్పుడు కాల్షియం అనేది ఎక్రేజ్ అయిపోవడం వల్ల అది మెల్లిమెల్లిగా కాపర్ అయాన్స్ రిలీజ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. 3 to 5 years తర్వాత దీన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రీవియస్ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. అలా అడిగినప్పుడు కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ షుడ్ బి రీప్లేస్డ్ ఫర్ 3 to 5 years అని ఒక లైన్ ఇచ్చాడు. చాలామంది అది ఎన్సీఆర్టీలో లేదు కదా అని చెప్పేసి అదే ఇన్కరెక్ట్ అనుకున్నారు. బట్ దట్ ఈస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ షుడ్ బి రీప్లేస్డ్ ఆఫ్టర్ 3 to 5 years. ఓకే, కాపర్ T380A హ్యాస్ ఏ రీప్లేస్మెంట్ పీరియడ్ ఆఫ్ 7 to 10 years. అఫ్కోర్స్ ఇది అవుట్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ, చాలా రేర్గా అడుగుతారు ఈ క్వశ్చన్. బట్ ఈ క్వశ్చన్ మాత్రం అడిగే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ అడిగారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఏ ఐయుడి అయినా సరే రీప్లేస్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క ఐయుడికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా కాపర్ రిలీజింగ్ ఐయుడీస్కి 3 to 5 years టైం పీరియడ్ ఉంది. ఇక హార్మోన్ రిలీజింగ్ ఐయుడి అంటే అవి రిలీజ్ చేసేది ప్రొజెస్టరాన్ని. సింపుల్ లాజిక్, మనం ఇంతకుముందు మెన్స్ట్రువల్ సైకిల్ చెప్పుకున్నప్పుడు నేను డిస్కస్ చేశాను ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొజెస్టరాన్ ఏంటి అనేది. సో ఈ హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్ కావచ్చు, పిల్స్ కావచ్చు, అవి ప్రిపేర్ అయ్యేదే ప్రొజెస్టరాన్తో. సింథటిక్ ప్రొజెస్టరాన్ అంటే ల్యాబ్లో తయారు చేసింది, లేదంటే బయోలాజికల్ ప్రొజెస్టరాన్ అంటే మ్యాన్ నుంచి తీసుకున్న దాన్ని మనం ప్రిపేర్ చేస్తారు. మ్యాక్సిమం సింథటిక్ ప్రొజెస్టరాన్ ఉంటుంది, లేదా ప్రొజెస్టరాన్ దాన్ని పోరిన కెమికల్స్ ఉంటాయి. అసలు ఏం చేస్తుంది ప్రొజెస్టరాన్ అనేది? ప్రొజెస్టరాన్ ఉంది అంటే దాని అర్థం మెన్స్ట్రువల్ సైకిల్ ఆగచ్చు అని. ప్రొజెస్ట్రాన్ లేకపోతేనే కదా ఎండోమెట్రియం రప్చర్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ప్రొజెస్ట్రాన్ ఉంది అనుకుందాం, ఎండోమెట్రియం మెయింటైన్ అవుతుంది. ఎండోమెట్రియం మెయింటైన్ అవుతుంది అంటే ఓవులేషన్ జరగదు. సో ఇలా దీస్ డివైజెస్ రిలీజెస్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ హార్మోన్స్ విచ్ సప్రెస్ ద ఎండోమెట్రియల్ చేంజెస్ అండ్ చేంజెస్ ఇన్ ద సెర్వికల్ మ్యూకస్. ఈ సెర్వికల్ మ్యూకస్లోను ఎండోమెట్రియల్లోనూ జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని సప్రెస్ చేస్తుంది. కాజ్ ఓవులేషన్ జరగకుండా ఆపుతుంది. అండ్ ఇన్సఫిషియంట్ ల్యూటియల్ యాక్టివిటీని కూడా ఇది తగ్గిస్తుంది. ద ప్రజెన్స్ ఆఫ్ హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ హార్మోన్ రిలీజింగ్ ఐయుడి ఫంక్షన్స్. ఒక్కసారి మనం 3 types ఆఫ్ ఐయుడీస్ చూద్దాం. ఒకటి వచ్చేసి నాన్ మెడికేటెడ్ ఐయుడి వచ్చేసి ఏం చేస్తుంది అంటే
అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్. అండ్ ఇది ఏం చేస్తుందంటే హిస్టలాజికల్ చేంజెస్. దీనికోసం ఐయుడీస్ కొన్నిసార్లు టిష్యూని కూడా డ్యామేజ్ చేస్తాయి, యుట్రైన్ టిష్యూని కూడా డ్యామేజ్ చేస్తాయి. యుట్రైన్ టిష్యూ డ్యామేజ్ చాలా లిటిల్ అమౌంట్, నెగ్లిజిబుల్ అమౌంట్ యుట్రైన్ టిష్యూ డ్యామేజ్ విల్ హ్యాపెన్. టిష్యూ డ్యామేజ్ ఈజ్ ఆల్సో దేర్. ఇది కూడా ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఐయుడీస్ టిష్యూ డ్యామేజ్ చేస్తాయి అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. స్టూడెంట్స్ అనుకున్నారు డ్యామేజ్ చేస్తే ఇది ఎందుకు వన్ ఆఫ్ ద యాక్సెప్టెడ్ ఐయుడి అవుతుంది అని అనుకుని ఇది డ్యామేజ్ చేయదు అనుకున్నారు. బట్ ఐయుడీస్ ఆల్సో కెన్ లీడ్ టు ద స్మాల్ అమౌంట్ ఆఫ్ టిష్యూ డ్యామేజ్ టు క్రియేట్ కాంట్రాసెప్షన్. బట్ నెగ్లిజిబుల్ అమౌంట్లో టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది. ఇది హిస్టలాజికల్, అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్. బయోకెమికల్ వచ్చేసి స్పెర్మిసైడల్ ఆర్ గ్యామెటోటాక్సిక్ సబ్స్టాన్సెస్ అనేది రిలీజ్ చేసేలా ఉంటుంది. ఇది ఒక లూప్. ఇది స్పర్మ్ మొటిలిటీని తగ్గిస్తుంది. అలానే కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ కాపర్ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ కాపర్ అయాన్స్ ఏం చేస్తాయంటే స్పర్మ్ మొటిలిటీని తగ్గిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఇది చాలా ఎఫిషియంట్ ఐయుడి. అమాంగ్ ఆల్ దీస్ త్రీ, కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఐయుడీస్. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ కూడా, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ మెథడ్. మనం అనుకుంటా ఇది హార్మోన్ రిలీజ్ చేయట్లేదు కదా, ఇది ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ కాదులే అని అనుకోవచ్చు. బట్ కాపర్ రిలీజింగ్ ఐయుడి అనేది ఒక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివే. స్పర్మ్ సెల్స్ అనేవి వెజైనాలో ఒక 3-4 డేస్ ఉంటాయి. ఎజాకులేషన్ అయిన ఆ ఒక్క గంట, ఆ ఒక్క రోజు కాదు. ఎజాకులేషన్ అయిన తర్వాత వెజైనాలో ఒక 3 to 4 డేస్ ఉంటాయి. స్పర్మ్ సెల్స్ ఇక్కడ ఉండగా వాటి యొక్క టైం ఎప్పుడైనా అవి కెపాసిటేషన్ తర్వాత అవి ఎప్పుడైనా మూవ్ అయ్యి ఫెర్టిలైజేషన్ చేయొచ్చు. ఒకవేళ ఆఫ్టర్ కోపులేషన్ మనం ఈ ఐయుడిని పెట్టినట్లయితే కనుక ఇట్ కెన్ సప్రెస్ ద స్పర్మ్ సెల్ మొటిలిటీ. ఇక హార్మోన్ రిలీజింగ్ ఐయుడి వచ్చేసి ప్రొజెస్టసెర్టు, అలానే లెవనోజెస్ట్రాల్ LNG-20. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. CU7, CUT, మల్టీలోడ్ 375. ఇది లిపిస్ లూప్. ప్రీవియస్ క్వశ్చన్ ఇదే, మొన్న లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఇదే, లిపిస్ లూప్. చాలా వరకు కేసెట్ లాంటి క్వశ్చన్స్లో కూడా, అంటే ఎంసెట్ కేసెట్లో కూడా అడుగుతాడు. ఐయుడీస్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అది PU కావచ్చు, అంటే ఇంటర్మీడియట్ IP ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ ఎంసెట్ కావచ్చు, ఆర్ నీట్ కావచ్చు. ఐయుడి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమ్ టు ద ఓరల్ కాంట్రాసెప్టివ్స్. వచ్చేసి ఇది కూడా ప్రొజెస్టిరాన్తో కానీ ఆర్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కంబైన్డ్ పిల్స్ కానీ. కంబైన్డ్ పిల్స్ అంటే ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ రెండూ ఉంటాయి. కంబైన్డ్ అంటే లేదు, ప్రొజెస్ట్రాన్ ఒక్కటే ఉంటుంది. సో ప్రొజెస్ట్రాన్ అయితే కామన్, అది కంపల్సరీ ఉంటుంది. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ప్రిపరేషన్ కంటైనింగ్ ఎయిదర్ ప్రొజెస్టిన్ అంటే ప్రొజెస్టోజన్ ఆర్ సింథటిక్ ప్రొజెస్టిన్ ఎలోన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. నెక్స్ట్, the pills are taken orally for a period of 21 days in a menstrual cycle, starting preferably within first 5 days of cycle and ending on 25th day. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్లో 21 డేస్కి సంబంధించిన ప్లాన్ ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అక్కడ గ్రీన్ సింబల్ ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6 ఇవి పిల్స్, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి. అవి ఒక 21 డేస్ పాటు వేసుకోవాలి. ఓకే, 21 డేస్ తగ్గట్టుగా 3 వీక్స్కే ఉన్నాయి పిల్స్, ఆరెంజ్ పిల్స్. 4th వీక్ వైట్ పిల్ ఉంది. ఈ వైట్ పిల్స్ అనేవి డమ్మీ పిల్స్, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ మీకు ఆ టైంకి పిల్ తీసుకోవడం అనేది గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఈ పిల్స్ అన్నమాట. మళ్ళీ అది మర్చిపోతామేమో అని చెప్పేసి ఈ పిల్స్ కంటిన్యూ చేయమని చెప్పేసి డాక్టర్స్ ఇస్తారు మంత్ అంతా కూడా. ఇవి తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే, ఇవి డమ్మీ పిల్స్. బట్ ఇవి మాత్రం ప్రతిరోజు ఒకే టైంకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి హార్మోన్ పిల్స్, బాడీలో ఉండే హార్మోన్ లెవెల్స్ని అడ్జస్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇవి మేడప్ ఆఫ్ ప్రొజెస్టిన్ అండ్ ఈస్ట్రోజన్. ది పిల్స్ టేకెన్ ఓరల్లీ ఫర్ 21 days in a menstrual cycle, starting preferably within first 5 days of cycle and ending on 25th day. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్.
ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ప్రిఫరబుల్లీ ఫస్ట్ 5 days మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక 3 to 5 days మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది. ఈ టైంలోనే స్టార్ట్ చేయాలి. మెన్స్ట్రువల్ ఫ్లో జరుగుతుండగానే తీసుకోవాలి. అంటే ఒక 3rd day కావచ్చు, 1st, 2nd, 3rd. ఫస్ట్ స్టార్ట్ అయింది అనుకుంటే కనుక 2nd, 3rd తీసుకుందాం అనుకుందాం. అక్కడి నుంచి 21 days కంటిన్యూస్గా తీసుకోవాలి. అంటే అప్ టు 24th day వరకు తీసుకోవాలి. 24th or 25th day వరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గ్యాప్ ఇవ్వాలి. అది ఎన్ని రోజులు అంటే ఒక 1 week గ్యాప్. ఈ 1 week గ్యాప్లో ఏం జరుగుతుంది అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా 1 weekలో తీసుకోకపోవడం వల్ల. ఎండోమెట్రియం రప్చర్ అయి బయటకు వచ్చేస్తుంది. ఎండోమెట్రియం రప్చర్ అయి బయటకు వచ్చేస్తుంది అంటే మళ్ళీ మెన్స్ట్రువల్ ఫ్లో మళ్ళీ అది ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో మళ్ళీ 3rd day, 4th day స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 21 days ఇలా అంటిల్ వెన్ దే డోంట్ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్ అప్పటిదాకా ఇది తీసుకుంటూ ఉండాలి. హౌఎవర్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు రీస్టార్ట్ ద కోర్స్ ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 7 days ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆన్సెట్ ఆర్ నాన్ సెట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ డ్యూరింగ్ ద పిల్ ఫ్రీ డేస్. ఈ పిల్ ఫ్రీ డేస్లో ఈ అయితే అది మొదలవ్వచ్చు, మెన్స్ట్రువల్ ఫ్లో అనేది అది ఆగిపోవచ్చు. ఈ పిల్ ఫ్రీ డేస్లో మాత్రమే జరగాలి. ఈ పిల్ ఫ్రీ డేస్లో అంటే ఈ డమ్మీ పిల్స్ తీసుకుంటున్న టైంలో వన్స్ ద మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త షీట్ అనేది మొదలు పెట్టచ్చు. వెన్ ఎ పిల్ ఈజ్ మిస్డ్ వన్ షుడ్ బి టేకెన్ వెన్ ఎవర్ వన్ రిమెంబర్స్, సమ్ టైమ్స్ 2 at a time. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నీట్ క్వశ్చన్. ఎలా అడుగుతాడంటే ఒకవేళ పిల్ తీసుకోవడం మర్చిపోయినట్లయితే కనుక 2 pills నెక్స్ట్ డే తీసుకోవచ్చు, 2 pills ఒకేసారి తీసుకోవచ్చు అని స్టేట్మెంట్ ఇస్తాడు. అబ్బా అది ఎలా కుదురుతుంది, నిన్న తినడం మర్చిపోయాం కాబట్టి ఇవాళ 2 కలిపి ఎలా తింటాం అని మీరు అనుకోవచ్చు. బట్ హార్మోనల్ పిల్స్కి ఇలా వర్క్ అవుతుంది. వెన్ ఏ పిల్ ఈజ్ మిస్డ్ వన్ షుడ్ బి టేకెన్ వెన్ ఎవర్ వన్ రిమెంబర్స్, సమ్ టైమ్స్ 2 at a time. దిస్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద హార్మోనల్ లెవెల్ రిక్వైర్డ్ ఫర్ కాంట్రాసెప్షన్. ఇది వర్క్ అవుతుంది. సో ఒకవేళ పిల్ తీసుకోవడం మర్చిపోయినా కంగారు పడిన అవసరం లేదు, 2 pills కలిపి తీసుకోవచ్చు. తర్వాత ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అంటే 10 రోజుల తర్వాత కాదు. సో హార్మోనల్ పిల్స్ యాక్ట్ బై 4 ways. ఆ 4 ways ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్, పిల్స్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ఇన్హిబిషన్ ఆఫ్ ఓవులేషన్. పిల్స్ తీసుకుంటున్నప్పుడు ఓవులేషన్ జరగదు, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆల్టరేషన్ ఇన్ యుటరైన్ ఎండోమెట్రియంలో చేంజెస్ వస్తాయి, ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ ఉంది అక్కడ. మేకింగ్ సర్వెక్స్ హోస్టైల్ టు ద స్పర్మ్ సెల్స్. సర్వెక్స్ ఏం చేస్తుందంటే, ఒకవేళ సర్వెక్స్ ఇది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ సర్వెక్స్లో ఒక మ్యూకస్ ప్లగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే సర్వెక్స్ అనేది క్లోజ్ అయిందో స్పర్మ్ సెల్స్ కాంట్ ఎంటర్ ఇన్ టు ద యూటరస్. సో సర్వెక్స్ బికమ్స్ హోస్టైల్ అంటే అతిథి మర్యాదలు చేయదనమాట. ఇన్హిబిట్స్ మొటిలిటీ అండ్ సెక్రెటరీ యాక్టివిటీ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్ యొక్క సెక్రెటరీ యాక్టివిటీని ఇది తగ్గించేస్తుంది. ఫాలోపియన్ ట్యూబ్ కూడా హెల్ప్ చేస్తుంది, సెక్రెట్ చేస్తుంది స్పర్మ్ సెల్ మొటిలిటీకి, అది లేకుండా చేస్తుంది. ఇవి ఈ 4 waysలో హార్మోనల్ పిల్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ కాంట్రాసెప్టివ్ మెథడ్గా వర్క్ అవుతాయి, చాలా ఎఫెక్టివ్గా. అండ్ ఇది యూజర్ యొక్క ప్రైవసీని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ పిల్స్ అనేవి ఎస్టీడీ నుంచి ప్రొటెక్ట్ చేయలేవు. సెకండ్ థింగ్, ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వెన్ కంపేర్ విత్ బ్యారియర్ అండ్ ఐయుడి, హార్మోనల్ పిల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. దీన్ని ఓవర్కమ్ చేయడానికే సహేలి అని ఒక మెడిసిన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ప్రిపేర్ చేసింది సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CDRI, లక్నో. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CDRI లక్నో ప్రిపేర్డ్ దిస్ డ్రగ్. ఇదేంటి అంటే ఇది నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్. మనకు ప్రొజెస్టిరాను, ఈస్ట్రోజను ఇవి 2 కూడా స్టెరాయిడల్ హార్మోన్స్. మనం స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక మన బాడీలో వచ్చే కొన్ని చేంజెస్ అవి సైడ్ ఎఫెక్ట్స్కి కారణం అవుతాయి. లైక్ స్టెరాయిడల్ హార్మోన్స్ మీకు తెలిసే ఉంటుంది, ఎండోక్రైనాలజీలో మీరు చదువుంటారు. స్టెరాయిడల్ హార్మోన్స్ న్యూక్లియస్లో కూడా ఎంటర్ అయ్యగలిగే కెపాసిటీ ఉంటుంది, కాబట్టి అవి కొంచెం డేంజరస్. ప్రొజెస్టిరాను, ఈస్ట్రోజను స్టెరాయిడల్ హార్మోన్స్, స్టెరాయిడల్ ప్రిపరేషన్సే. బట్ ఇది నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్. సహేలి ఈజ్ ఏ నాన్ స్టెరాయిడల్. ఈ స్టెరాయిడల్ ఎఫెక్ట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏ ఒక్కటి సహేలి వల్ల రాదు. సో లెస్ సైడ్ ఎఫెక్ట్స్ వెన్ కంపేర్ విత్ ద ఓరల్ కాంట్రాసెప్టివ్స్. దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు అంటే ఉంటాయి, బట్
వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు, అసలు ఉండవని కూడా చెప్పొచ్చు. సహేల్ ఈజ్ ఎ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఇన్ దట్ ఇట్ కంటైన్స్ ఏ నాన్ హార్మోనల్, నాన్ స్టెరాయిడల్, ఇందులో హార్మోన్ ఉండదు, స్టెరాయిడల్ ఉండదు. ఓకే, నాన్ స్టెరాయిడల్ కాంట్రాసెప్టివ్ ఏజెంట్ కాల్డ్ సెంట్క్రోమన్. దీన్నే మనం ఆర్మిలాక్సిఫిన్ అని కూడా చెప్తాం. సెంట్క్రోమన్ ఆర్ ఆర్మిలాక్సిఫిన్. ఇదేం చేస్తుంది, ఒకవేళ ప్రొజెస్ట్రాన్ ఉంటే అది ఏం చేస్తుందో తెలుసు మనకి. ప్రొజెస్ట్రాన్ ఓవులేషన్ ఆపేస్తుంది, సర్వెక్స్ని హోస్టైల్ చేస్తుంది, యూట్రస్లో చేంజ్ చేస్తుంది, ఇలా స్పర్మ్ సెల్స్ ఓవా మీట్ అవ్వకుండా చాలానే చేస్తుంది ప్రొజెస్ట్రాన్. ఇందులో హార్మోన్ ఉండదు, స్టెరాయిడ్ ఉండదు. మరి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇందులో సెంట్క్రోమన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు ఏముంటుంది అన్నది, బట్ మీరు నోట్ చేసుకోండి. సెంట్క్రోమన్ అనేది ఇది ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్. ఆల్రెడీ యూటరస్లో ఉన్న రిసెప్టార్స్ ఉంటాయి కదా, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, ఈ రిసెప్టార్స్ అనేది మాడ్యులేట్ చేస్తుంది, ఈస్ట్రోజన్ని తీసుకోకుండా చేసేస్తుంది. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనేది తీసుకోవడం లేదు, ఈస్ట్రోజన్ రాకుండా, దీనికి ఎలాంటి మెసేజెస్ తెలియకుండా ఈ యూటరస్ అనేది ఇట్ ఈస్ నాట్ రెడీ ఫర్ ద ఇంప్లాంటేషన్. సో అలా సెంట్క్రోమన్ అనేది ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ని మాడ్యులేట్ చేసి ఇట్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. ఇట్ ప్రివెంట్స్ ద ప్రెగ్నెన్సీ. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఓరల్ పిల్స్, వాటికి సంబంధించినవే. ఒకసారి ప్రీవియస్గా అడిగిన 2-3 క్వశ్చన్స్ సంబంధించిన 2 క్వశ్చన్స్ ఇది. ఇందులో ఓరల్ పిల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కంబైన్డ్ పిల్స్, ఇంకొకటి మినీ పిల్స్. మినీ పిల్స్ అంటే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. కానీ కంబైన్డ్ పిల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 ఉంటాయి. పిఓపి అంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్ అని అర్థం. ఇంకా కంబైన్డ్ పిల్స్ వచ్చేటప్పటికి సింథటిక్ ప్రొడక్ట్స్, దీస్ ఆర్ ఎనోవులేటరీ అంటే ఓవులేషన్ని ఆపేయగలుగుతాయి. కెన్ ప్రొటెక్ట్ ఎండోమెట్రియం ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ 2 కలిపి ఉంటాయి కాబట్టి ఈస్ట్రోజన్ వల్ల ఎండోమెట్రియంకి కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ లైక్ మోర్ ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియం బాగా ప్రొలిఫరేట్ అయిపోయేలాగా చేస్తుంది, అది బరువు ఎక్కువైపోయేలా చేస్తుంది. దట్ మే లీడ్స్ టు సమ్ సివియర్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఆ ఎఫెక్ట్స్ నుంచి తగ్గిస్తుంది ప్రొజెస్ట్రాన్ ఉండడం వల్ల. సో ఇది కంబైన్డ్ పిల్. లెస్ కన్సిస్టెంట్ ఓరల్ కాంట్రాసెప్టివ్, ఇది కొంచెం లెస్ కన్సిస్టెంట్గా ఉంటుంది ప్రీ ఓరల్ అనేది. సో ఒకవేళ మీరు ఇది చూడాలనుకున్నట్లయితే కనుక వాటి యొక్క ఎఫెక్ట్స్ని నేను మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇది ద కెమిస్ట్రీ ఆఫ్ ద ఓరల్ కాంట్రాసెప్టివ్స్, అంటే వాటి యొక్క కెమికల్ ఫార్ములాస్ ఏంటి. ఇదేమో ఈస్ట్రోడయోల్, ప్రొజెస్టిరాన్. ఓకే, దాని యొక్క హౌ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వర్క్. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నౌ ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్స్. ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రొజెస్టిరాను, ఈస్ట్రోజన్ కాంబినేషన్ కానీ ఓన్లీ ప్రొజెస్ట్రాన్ కానీ, వాటి యొక్క ఫంక్షన్, వర్కింగ్ మెకానిజం అనేది ఒకలానే ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా ఉంటే కనుక ఏమవుతుంది, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అనేది మనం మెన్స్ట్రువల్ సైకిల్లో డిస్కస్ చేస్తాం. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు నేను దీన్ని ట్యాగ్ చేస్తాను. అదొకటి ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ ఎక్కడెక్కడ హార్మోన్ రిలీజింగ్ అయ్యోడి, ప్రొజెస్ట్ సెట్ ఆర్ ఓరల్ పిల్స్, కంబైన్డ్ పిల్స్లోను, మినీ పిల్స్లోను, ఓన్లీ ప్రొజెస్ట్రాన్ కావచ్చు, ప్రొజెస్ట్రాన్ ప్లస్ ఈస్ట్రోజన్ కావచ్చు, వీటిల్లోనూ ఇంజెక్టబుల్స్ కావచ్చు, ఇంప్లాంట్స్ కావచ్చు, ప్రతి దాంట్లోనూ కూడా సేమ్ ప్రాసెస్, సిమిలర్ మోడ్ ఆఫ్ యాక్షన్ యాజ్ ఓరల్ పిల్స్. అయితే ఎందుకు మరి ఇంజెక్షన్ అంటే దీని యొక్క ఎఫెక్టివ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఓరల్ పిల్స్ అనేది ఏ రోజు ఆ రోజే, బట్ ఇంజెక్షన్ అలా కాదు. దీని వర్కింగ్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, 3 months ఉంటుంది. ఇంప్లాంట్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఐయుడీస్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలా ఎఫెక్టివ్ పీరియడ్ ఈజ్ మచ్ లాంగర్ దెన్ ద ఓరల్ పిల్స్ అనమాట. కంటైన్ ప్రొజెస్టిన్ అండ్ ఈస్ట్రోడయోల్ డెరివేటివ్స్ సేమ్. ఎన్ ఇంజెక్షన్ ఆఫ్ డిపాట్ మెడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ ఎసిటేట్, డిఎంపిఏ, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఇది డిపాట్ మెడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ ఎసిటేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ద ప్రెగ్నెన్సీ ఫర్ 3 months. ఇది ఇంజెక్షన్, ఇది 3 months ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్
ఇంప్లాంట్స్ అనేవి స్టిక్స్లా ఉంటాయి, మ్యాచ్ స్టిక్స్లా ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇంప్లాంట్ ఈజ్ ఎ సింగిల్ రాడ్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ఎ మ్యాచ్ స్టిక్. ఇలా స్టిక్స్లా ఉంటాయి. ఇవి స్కిన్ కింద వాళ్ళు డాక్టర్స్ లేదా ఎక్స్పర్ట్ నర్సెస్ అనేది స్కిన్ కింద పెడతారు. దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఇంప్లాంటెడ్ సబ్డెర్మల్లీ ఫర్ ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ కాంట్రాసెప్షన్. ఇది 3 years. ఇంజెక్షన్ 3 months అయితే ఇది 3 years. ఇక ఐయుడీస్ అయితే కనుక 3 to 5 years. కొన్ని అయితే కనుక కాపర్ టీ 380 అయితే కనుక మనకి నియర్లీ మోర్ దెన్ 7 years కూడా ఉంది. ఓకే, ఇంప్లాంట్స్లో ఒక టైప్ నార్ ప్లాంట్. ప్రొజెస్టిన్ ఓన్లీ డివైస్ హ్యావింగ్ 6 small silicone capsules each having levonorgestrel. మీరు ఎక్కడ విన్నారు? లెవెనోజెస్ట్రాల్ ఇట్ ఈస్ ఏ LNG-20 అక్కడ విన్నారు మనం, లెవెనోజెస్ట్రాల్ 20. సో సేమ్ టైప్, ఓన్లీ ప్రొజెస్ట్రాన్ డివైస్. ఇందులో 6 small silicone క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవి ఇలా ఒక మ్యాస్టిక్ లాగా. వీటిలో ఏముంటుందంటే ఇట్ హ్యాజింగ్ లెవెనోజెస్ట్రాల్. దే ఆర్ ఇన్సర్టెడ్ అండర్ ద స్కిన్ ఇన్ ఏ ఫ్యాన్ షేప్డ్ మేనర్ త్రూ ఏ స్మాల్ ఇన్సెషన్. ఇది పెద్ద సిజేరియన్ ఆపరేషన్ కాదు, దే జస్ట్ మేక్ ఏ స్మాల్ ఇన్సెషన్, దాంతో అందులో నుంచి పెడతారు. ఓకే, సుచ్యూరింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సుచ్యూరింగ్ అంటే కుట్లు, దెబ్బ తగిలిన తర్వాత కుట్లు వేసారంటారు కదా, వాటిని సూచర్స్ అంటారు. సూచరింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నార్ ప్లాంట్ రిమైన్స్ ఎఫెక్టివ్ ఫర్ అబౌట్ 5 years. ఇది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అబౌట్ ఫర్ 5 years. కొన్ని ఇంప్లాంట్స్ 3 years వరకు ఉంటాయి. నార్ ప్లాంట్ 5 years ఉంటుంది. ఎఫెక్టివ్ ఇంప్లాంట్ ఇది. ఇక వెజైనల్ రింగ్స్, స్కిన్ ప్యాచెస్. వెజైనల్ రింగ్ కూడా సేమ్, స్కిన్ ప్యాచెస్ ఆల్సో సేమ్. దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ప్రొజెస్టరాన్. వెజైనల్ రింగ్ ఏం చేస్తుందంటే, వెజైనల్ రింగ్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ రింగ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు వెజైనా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఇట్ రిలీజెస్ స్మాల్ డోసెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ విచ్ ప్రివెంట్ కాన్సెప్షన్. ఎఫెక్ట్ అయితే సేమే, మీకు జస్ట్ చూపిద్దామని ఇవి కూడా ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. హియర్ ఇట్ ఈస్ ద వెజైనల్ రింగ్. అలానే స్కిన్ ప్యాచెస్ స్కిన్ పైన లైక్ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ప్లేసెస్లో వాటిని ప్యాచెస్ చేసినట్లయితే కనుక దే ఆర్ గోయింగ్ టు రిలీజ్. స్మాల్ స్కిన్ ప్యాచెస్ లోడెడ్ విత్ కాంట్రాసెప్టివ్ హార్మోన్స్ ఆర్ వార్న్ ఆన్ ద స్కిన్. అవి స్కిన్ పైన పెట్టుకోవాలి. దీస్ ప్యాచెస్ స్లోలీ రిలీజ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టోజన్ ఇన్ టు బ్లడ్ స్ట్రీమ్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో దీస్ ఆర్ టైప్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్. ఇందులో వీటిని మనం ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్గా చెప్పచ్చు. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అంటే ఏంటంటే, అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ కోహాబిటేషన్ తర్వాత ఆఫ్టర్ కాయిటస్, if they don't want to become parents, after the coitus, if they don't want to become pregnant, then they can use this type of emergency contraceptives. They can work for 72 hours after coitus జరిగిన 72 hours తర్వాత వరకు కూడా ఇవి పనిచేస్తాయి. ఇది ఇంపార్టెంట్ నీట్ బిట్, ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. హౌ మెనీ అవర్స్ అనేది. ఇట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్, సెక్సువల్ అసాల్ట్, మిస్డ్ పిల్స్ అండ్ అదర్ రీజన్స్ విచ్ హ్యావ్ ద రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కావచ్చు, సెక్సువల్ అసాల్ట్ కావచ్చు, అంటే రేప్ లాంటివి ఏవైనా జరిగి ఉండొచ్చు. ఆర్ మిస్డ్ పిల్స్, రెగ్యులర్గా తీసుకునే పిల్స్ అనేవి మర్చిపోవడం వల్ల కానీ, లేదంటే ఏదైనా ప్రయాణంలో దాని ఇంటి దగ్గర మర్చిపోయి వేరే చోటకి వెళ్ళినప్పుడు అక్కడ యాక్సిడెంటల్గా ఏదైనా ఫెర్టిలైజేషన్ జరుగుతుందని భయం వేసినప్పుడు కానీ, దే కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్. The drugs used for treating emergency contraceptions are called morning after pills. ఇది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ ఏవైతే యూజ్ చేస్తారో ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్గా, ఆ పిల్స్ని మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ అంటారు. దే ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఇండియా అండర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సిన్స్ 2002 to 2003. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఆ లైన్. Insertion of IUD within 72 hours of unprotected sex prevents implantation. ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం మొత్తం స్టేట్మెంట్ ఇస్తాడు, ఇక్కడ అన్ మాత్రం తీసేస్తాడు. లైక్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ద 72 hours of protected sexual cohabitation.
అంతా బాగానే ఉంది కదా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనుకుంటాం. బట్ అక్కడ అన్ప్రొటెక్టెడ్ అంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా సెక్సువల్ కోహాబిటేషన్ అయిన తర్వాత కూడా వీ కెన్ స్టాప్ ప్రెగ్నెన్సీ బై యూజింగ్ దిస్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్. అందులో ఐయుడి ఇది ఒకటి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రొజెస్టజన్స్ ఆర్ ప్రొజెస్టోజన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్ ఆర్ కాపర్ ఐయుడీస్ స్పెసిఫికల్గా మెన్షన్ చేశారు. అంటే పిల్స్ కావచ్చు, ఇంప్లాంట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్లోకి ఏమొస్తాయి? పిల్స్, ఇంప్లాంట్స్, ఇంజెక్షన్స్ అండ్ IUD, which IUD specifically copper releasing IUD, hormone releasing IUD also, estrogen progesterone releasing hormone IUD. Okay, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సర్జికల్ ఆర్ స్టెరిలైజేషన్ మెథడ్స్. వీటిని మనం టెర్మినల్ మెథడ్స్ అంటాం. మనం లాస్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవి టెర్మినల్ మెథడ్స్ కాదు. టెర్మినల్ మెథడ్స్ ఎందుకంటారంటే వన్స్ ఇది కానీ జరిగినట్లయితే కనుక, ఈ ఆపరేషన్ కానీ జరిగినట్లయితే కనుక ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ దేర్ రిప్రొడక్టివ్ ఎబిలిటీ. రిప్రొడక్టివ్ ఎబిలిటీ అంటే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద సెక్సువల్ కోహాబిటేషన్ బట్ హ్యావింగ్ చిల్డ్రన్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో పర్మనెంట్ మెథడ్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ వేర్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆర్ అగ్మెంటేషన్ బట్ ద రివర్సిబిలిటీ ఈస్ పూర్. సో మనకి ఎక్కడైతే ఇక రీప్లేస్మెంట్ అవసరం లేదు, లేదంటే రివర్సిబిలిటీ అవసరం లేదు, ఇదే లాస్ట్ అని అనుకుంటారు, అప్పుడు చేసే స్టెరిలైజేషన్ మెథడ్, అప్పుడు చేసే కాంట్రాసెప్టివ్ మెథడ్ని స్టెరిలైజేషన్ మెథడ్ ఆర్ టెర్మినల్ మెథడ్గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఇక్కడ రివర్సిబిలిటీ పూర్గా ఉంటుంది. ద పూర్ రివర్సిబిలిటీ ఇట్ హ్యాస్. మళ్ళీ గెయినింగ్ బ్యాక్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ అనేది కొంచెం పూర్. Operative procedures which block the passage of semen in males and ova in females. ఒకవేళ సెమెన్ ప్యాసేజ్ని కానీ అక్కడ బ్లాక్ చేసినట్లయితే కనుక దాన్ని వ్యాసెక్టమీ అంటాం. ఎందుకంటే వ్యాస డిఫరెన్స్ని కట్ చేస్తారు కాబట్టి. టోమీ అంటే కటింగ్, దే ఆర్ కటింగ్ వ్యాస్ డిఫరెన్స్, సో వ్యాసెక్టమీ. కమ్ టు ద ఫిమేల్స్, ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తారు కాబట్టి ట్యూబెక్టమీ. టోమీ అంటే కటింగ్, ట్యూబ్ అంటే ఫాలోపియన్ ట్యూబ్. సో దిస్ ఈజ్ హౌ ద ట్యూబెక్టమీ అండ్ వ్యాసెక్టమీ టేక్స్ ప్లేస్. ఫస్ట్ ట్యూబెక్టమీ డిస్కస్ చేద్దాం మనం. ట్యూబెక్టమీ అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, లేడీస్ ఫస్ట్ అంటారు కదా. సో ట్యూబెక్టమీ, ఫిమేల్ స్టెరిలైజేషన్ వేర్ పోర్షన్ ఆఫ్ బోత్ ద ఫాలోపియన్ ట్యూబ్స్ is excised or ligated cutting, ligase enzymes, ligated to block the passage of ovum. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఫాలోపియన్ ట్యూబ్స్, ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏం చేశారంటే కట్ చేశారు. ఇక్కడ కట్ చేసేసి ఈ మిడిల్ పీస్ ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్న పీస్ తీసేసి రెండు వైపులా దీన్ని బ్లాక్ చేశారు. ఒక్కసారి ఇలా బ్లాక్ చేసేస్తే స్పర్మ్ సెల్స్ ఇక్కడ దాకా వస్తాయి, కానీ అవి ఓవాని రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఓవా యాంపులర్ రీజియన్లో ఉంటుంది. ఓకే, అండ్ ఓవా కూడా ఇక్కడికి ఎలాగో రాదు. ఓవా ఎప్పుడు రిలీజ్ అయిన ఓవా మ్యాక్సిమం అక్కడే డైజెస్ట్ అయిపోతుంది. ఓకే, లేదు. ఇది ఇంకోటి ఏంటంటే బ్లాక్డ్ యూజింగ్ ఏ ప్లాస్టిక్ బ్యాండ్. ఈ ఫాలోపియన్ ట్యూబ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ప్లాస్టిక్ బ్యాండ్ వేస్తారు. దేర్ ఈజ్ ఏ ఛాన్స్. ఇలా ఒక బ్యాండ్ వేసినప్పుడు ఇలాంటి టైంలో ఒక ఛాన్స్ ఉంది, కొంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది గెటింగ్ బ్యాక్ దట్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ద చైల్డ్, లైక్ ప్రొడ్యూస్ దేర్ జెనెటిక్ చైల్డ్. ఇక్కడ ఛాన్స్ ఉంది. సీల్డ్ యూజింగ్ కట్రీ ఆర్ బ్లాక్డ్ యూజింగ్ ఏ క్లిప్. ఇక్కడ క్లిప్తో కానీ కట్రింగ్తో కానీ ఇలా వాళ్ళు ఫోల్డ్ చేస్తారు. ఇది యూజ్ చేసేది ఇక్కడ క్లిప్, ఇది ఇక్కడ దీన్ని కట్రీ అంటాం. తర్వాత వ్యాసెక్టమీ దగ్గరకు వద్దాం. వ్యాసెక్టమీ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే దే టేక్ అవుట్ సమ్ అమౌంట్ దట్ పోర్షన్, వ్యాస్ డిఫరెన్స్ని బయటకు తీస్తారు బై కీపింగ్ ఏ ఇన్సెషన్ ఆన్ ద స్క్రూటమ్. ఇక్కడ ట్యూబెక్టమీలో దే కెన్ మేక్ ఇన్సెషన్ ఆన్ ద అబ్డోమినల్ ఇన్సెషన్ చేయొచ్చు, ఆర్ త్రూ వెజైనా ఆల్సో దే కెన్ ఆపరేట్. అబ్డోమినల్ ఇన్సెషన్ చేయొచ్చు, లేదా త్రూ ద వెజైనా దే కెన్ ఆపరేట్. బట్ హియర్ they have to make a hole on the scrotum, a incision on the scrotum. Through that scrotum they take out that this vas difference and they cut here.
ఇక్కడ కట్ చేసి ఆ రెండింటిని బ్లాక్ చేస్తారు. సో బ్లాక్ చేయడంతో ఏమవుతుందంటే స్పర్మ్ సెల్స్ అనేవి బయటకు రాకుండా ఉంటుంది. మేల్ స్టెరిలైజేషన్ వేర్ వ్యాసా డిఫరెన్షియా ఆర్ బ్లాక్డ్ బై కటింగ్ అండ్ అక్యుల్డింగ్ దెమ్ సో దట్ స్పర్మ్ సెల్స్ ఆర్ అనేబుల్ టు పాస్ డౌన్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇంతవరకు ఓకే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు తెలుసుకోవాల్సిన విషయం, ట్యూబెక్టమీ అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేసే పరిస్థితుల్లో ఓవులేషన్, మెన్స్ట్రుయేషన్ జరుగుతాయా అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్ అబౌట్ ద ఓవులేషన్ అండ్ మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్. ఇవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవులేషన్ జరుగుతుంది, ఓవా రిలీజ్ అవుతుంది, ఓవా ఫాలోపియన్ ట్యూబ్లో యాంపులర్ రీజియన్లోకి వెళ్ళి స్పర్మ్ సెల్స్ కోసం వెయిట్ చేస్తుంది, కానీ స్పర్మ్ సెల్స్ రాలేవు, ఎందుకంటే ఇక్కడ ఆగిపోతుంది. అది ఒకటి. ఇక మెన్స్ట్రుయేషన్ దగ్గరికి వద్దాం. మెన్స్ట్రుయేషన్ జరుగుతుందా అంటే మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది. మెన్స్ట్రుయేషన్ అనేది ఎండోమెట్రియం సంబంధించింది. ఎండోమెట్రియం వాల్ అనేది డెవలప్ అవుతుంది, ఇక్కడికి ప్రొజెస్ట్రాన్ వస్తుంది, ఈస్ట్రోజన్ వస్తుంది, అండ్ ఇది సెక్రటరీ ఫేజ్లోకి వెళ్తుంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద బేబీ. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బేబీ రాదు కాబట్టి మళ్ళీ ఇది ఫ్లో అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఎలాంటి చేంజ్ ఉండదు. జస్ట్ ఫాలోపియన్ ట్యూబ్ అనేది కట్ చేసి లైగేట్ చేయడం వల్ల స్పర్మ్ సెల్స్ని ఇక్కడ రీచ్ అవ్వకుండా స్టాప్ చేయడం మాత్రమే ప్రాసెస్. ఇది ట్యూబెక్టమీ దగ్గరికి వచ్చింది. ట్యూబెక్టమీ అయిన తర్వాత ఎవరైనా ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వచ్చా అంటే దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఇఫ్ దెర్ ఈజ్ ఐవీఎఫ్, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ఇది పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే యూట్రస్ రెడీగా ఉంది, యూట్రస్లో ప్రాబ్లం ఏం లేదు. సో బయట ఓవన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈవిడ దగ్గర నుంచి ఓవన్ కలెక్ట్ చేస్తారు, ఫాదర్ దగ్గర నుంచి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ పుట్టిన తర్వాత వీళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు, ఏదో యాక్సిడెంట్లో ఒక 5 years తర్వాత 6 years తర్వాత బేబీకి ఏదైనా అయ్యి చనిపోయిన పరిస్థితులు అయినట్లయితే కనుక దే కెన్ గెట్ బ్యాక్ దర్ ఎబిలిటీ బై ద ఐవీఎఫ్. ఐవీఎఫ్లో ఏం చేస్తారంటే భార్య దగ్గర నుంచి ఓవాని, భర్త దగ్గర నుంచి స్పర్మ్ సెల్స్ని తీసుకొని ఎక్కడే ల్యాబ్లోనే వారిన్నింటిని మెర్జ్ చేసి దాన్ని అదే ఉమెన్ యొక్క యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తారు. అండ్ షీ కెన్ డెలివర్ and there is no changes, like she can give milk to the baby also. Nothing will happen, nothing will change just because of tubectomy. ఇక వ్యాసెక్టమీకి వచ్చేటప్పటికి అడిగే క్వశ్చన్స్ ఏంటి, వ్యాసెక్టమీ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈజ్ హీ కెన్ ఎజాక్యులేట్. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఏముండవు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద ఎరెక్షన్ విల్ బి దేర్. అండ్ ఒకప్పుడు ఉండే మైత్స్ ఉండేవి, కొన్ని సింపుల్ మైత్స్, అంటే ఆఫ్టర్ ఆపరేషన్ మేబీ వాళ్ళకి సెక్సువల్ డిజైర్స్ రావేమో అనే ఒక మైత్ ఉండేది. అలాంటివన్నీ కూడా మిత్స్, అవన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎరెక్షన్ జరుగుతుంది. ఎజాక్యులేషన్ ఈజ్ ఆల్సో దేర్. ఎజాక్యులేషన్లో సెమినల్ ఫ్లూయిడ్ ఉంటుంది, సెమినల్ ప్లాస్మా ఉంటుంది, ప్రోస్టేట్ గ్లాండ్ సెక్రేషన్స్ ఉంటాయి, బల్బోఎరిథ్రల్ గ్లాండ్ సెక్రేషన్స్ ఉంటాయి, కానీ స్పర్మ్ సెల్స్ ఉండవు. బికాస్ స్పర్మ్ సెల్స్ అనేవి టెస్టిస్ నుంచి రావాలి. మనం కట్ చేసింది ఇక్కడ, మనం అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ వ్యాసెక్టమీలో కట్ చేసింది ఇక్కడ వ్యాస్ట్ డిఫరెన్స్ని కట్ చేశారు. బట్ ఇక్కడ ఉంది సెమినల్ వెసికల్, ప్రోస్టేట్ గ్లాండ్, బల్బోఎరిథ్రల్ గ్లాండ్. సో ఈ సెక్రేషన్స్ ఉంటాయి, కానీ అందులో స్పర్మ్ సెల్స్ ఉండవు. స్పర్మ్ సెల్స్ ఉండవు కాబట్టి దాన్ని సెమన్ అనకూడదు. సెమన్ అంటే స్పర్మ్ సెల్స్ ప్లస్ సెమినల్ ప్లాస్మా రెండింటినీ కలిపి సెమన్ అంటాం. ఎజాక్యులేషన్ అయితే అవుతుంది కానీ దాన్ని సెమన్ అనరు. ఓకే, దట్ ఈస్ ఎ సెమినల్ ప్లాస్మా అంతే. సో ఇది వ్యాసెక్టమీకి సంబంధించింది. అండ్ రివర్సిబిలిటీ అనేది చాలా పూర్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. చాలా రేర్ కేసెస్లో రివర్సిబిలిటీ ఉంటుంది. దట్స్ వై దీన్ని టెర్మినల్ మెథడ్ అని చెప్తారు. దిస్ ఈస్ ద టెర్మినల్ మెథడ్ ఆర్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. థ్యాంక్ యూ సో మచ్.